రోజు పడుకునే ముందు ఒక గ్లాస్ వెచ్చని పాలు తాగి పడుకోమని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అది నిజంగా మనకి మంచిదా కాదా? పాలల్లో ట్రిప్టోఫాన్ అండ్ మెలటోనిన్ అనే న్యాచురల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇది మన స్లీప్ సైకిల్కి చాలా ఇంపార్టెంట్. పాలు తాగినప్పుడు ఈ న్యాచురల్ కాంపౌండ్స్ వల్ల మన స్లీప్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందుకని పెద్దవాళ్ళు రోజు పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగమని చెప్పారు. కానీ దీనికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కొంతమంది లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉంటారు. అంటే పాలల్లో ఉండే లాక్టోజ్ అనేది వీళ్ళలో డైజెషన్ కాదు. వాళ్ళకి బ్లోటింగ్ కానీ గ్యాస్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే హై ఫ్యాట్ ఆర్ హై క్రీమ్ పాలు తాగినప్పుడు క్యాలరీస్ అనేవి పెరిగి వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా ఈ హై ఫ్యాట్ హై క్రీమ్ పాలు డైజెషన్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటాయి. సో మనం పడుకునే ముందు తాగినప్పుడు నిద్రలో ఇది సరిగా డైజెషన్ కాక వేరే ఆర్గాన్స్ మీద లేదా డైజెషన్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందిలో ఈ పాలు తాగినప్పుడు ఫ్లెమ్ అంటే తెమడ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఈ పాలు అనేవి అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్, పాలల్లో ఉండే షుగర్ వల్ల మన టూత్ డికేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం పాలు తాగి ఎలా పీస్ఫుల్ స్లీప్ తెచ్చుకోవాలి అని అంటే, పాలని పడుకోవడానికి ముందు వెంటనే కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు తాగండి. తాగిన తర్వాత ఖచ్చితంగా బ్రష్ చేసుకున్న తర్వాతనే పడుకోండి. అండ్ ఎవరైతే ఈ లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉంటారో లేకపోతే ఎవరికైతే ఈ ఫ్లెమ్ అనేది ఫామ్ అవుతుందో వాళ్ళు పాలని అవాయిడ్ చేసుకోండి. సో ఎట్ ద బాటమ్ లైన్, పడుకునే ముందు పాలు తాగడం మంచిది, కానీ ప్రతి ఒక్కరికి కాదు. మీ బాడీ దాన్ని టాలరేట్ చేయకపోతే ప్లీజ్ అవాయిడ్ ఇట్.